గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 2.5 లక్షల మంది వాలంటీర్స్ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మధ్య వారధిగా ఉన్నటువంటి వాలంటీర్స్కి పురస్కారాలు అందిస్తూ ఉన్నాము. సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర కింద అందిస్తున్నటువంటి పురస్కారాలని ఈరోజు గుంటూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు వారు ప్రారంభించడం జరిగింది. అలాగే ఈరోజు విశాఖపట్నం జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాదాపు 10,800 మందికి వివిధ హోదాల్లో సేవా వజ్ర హోదా కానీ, సేవా రత్న కానీ, సేవా మిత్ర కింద 10,800 మంది వాలంటీర్స్ని పురస్కరించుకునేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. వారందరికీ కూడా ఈరోజు గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా అధికారులు నేతృత్వంలో వారందరికీ కూడా అవార్డ్స్ ఇచ్చి వారు విశిష్టంగా చేస్తున్నటువంటి సేవలు గడిచినటువంటి 58 నెలలుగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుండి నేటి వరకు పేదవాడికి చేస్తున్నటువంటి సేవలకి, వారు చేపడుతున్నటువంటి కార్యక్రమాలకి గుర్తింపుని ఇచ్చేటువంటి కార్యక్రమం భాగంగా ప్రతి సంవత్సరం చేస్తున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా చేస్తూ ఉన్నాం. దాదాపు 300 పైచిలకు కోట్ల రూపాయలు దీనికోసం వారి పురస్కారానికి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించుకొని చేస్తున్నటువంటి కార్యక్రమం. పెద్ద ఎత్తున వాలంటీర్స్ తాలూకా కార్యక్రమాల్ని, వారు చేస్తున్నటువంటి సేవల్ని మరొకసారి ప్రభుత్వం గుర్తించి, ప్రజలకు చేస్తున్నటువంటి సేవల్ని మరొకసారి గుర్తించి వారు ఇందులో ఎంపిక కాబట్టినటువంటి ప్రతి ఒక్క వాలంటీర్ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. సచివాలయంలో 8 ప్రాజెక్టులు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసినటువంటి క్రమంలో ముఖ్యమంత్రి గారు కూర్చొని శంకుస్థాపన చేసినట్టు కూడా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలు పదే సెటైర్లు వేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్న పరిస్థితి ఎట్లా చూస్తారు? ఒకటి, మాట్లాడినటువంటి వ్యక్తి నన్ను ఉద్దేశిస్తూ మాట్లాడా లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ మాట్లాడాడో ఒకసారి చెప్తే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. నేనేమి చంద్రబాబు నాయుడు లాగా కుర్చీలు లాక్కున్నటువంటి రకం కాదు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కుర్చీ లాక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు రకం కాదు. నేను మొట్టమొదటిసారిగా గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, ఆ అలవాటు ఆ పార్టీకి సంబంధించి నా మీద ఎవరైతే విమర్శలు చేస్తూ ఉన్నారో, విమర్శలు చేస్తున్నటువంటి పార్టీ అధినాయకుడికి ఉన్నటువంటి లక్షణం తప్ప మా లక్షణం కాదు అనేటువంటి విషయాన్ని వారు గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నటువంటి కుర్చీ గురించి కానీ, చంద్రబాబు నాయుడు లాక్కున్నటువంటి పార్టీ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు మీద వేసినటువంటి చెప్పుల గురించి కానీ, ఇవన్నీ కూడా వారు గుర్తుపెట్టుకొని మరొకసారి వారిని గుర్తు చేసుకుంటూ వారిని అనాల్సినటువంటి మాటలు నన్ను అనడానికి వారు ప్రయత్నం చేసినట్టుగా కనబడతా ఉంది తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించేటువంటి కాన్ఫరెన్స్ రూమ్లో మాత్రమే నేను కూర్చున్నాను తప్ప ఆయన కుర్చీలో కూర్చోలేదనేటువంటిది ఒకటి గ్రహించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇదే ధూళిపాల నరేంద్ర ఎవరైతే మాట్లాడారో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, ఈయన ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ప్రెస్ మీట్లు పెడతారు, ఈయన కూడా అక్కడ ప్రెస్ మీట్లు పెడతాడు కదా అన్నంత మాత్రాన చంద్రబాబు నాయుడు కుర్చీలో ఆయన కూర్చున్నట్ట? కుర్చీలు లాక్కునేటువంటి రకం, ఆ కుర్చీలో కూర్చునేటువంటి రకం, వెన్నుపోట్లు పొడిచేటువంటి రకం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న నిర్వహించాల్సినటువంటి కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల, వారికి ఉన్నటువంటి మరిన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ వల్ల ఆ కార్యక్రమాన్ని నన్ను నిర్వహించమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకే కార్యక్రమాన్ని నిర్వహించాం. అది సెక్రటేరియట్లో ఉన్నటువంటి కాన్ఫరెన్స్ హాలు. ఆ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించినంత మాత్రాన అక్కడ కూర్చున్నటువంటి కుర్చీలో అమర్నాథ్ కూర్చున్నంత మాత్రాన సీఎం కుర్చీలో కూర్చున్నటువంటిది కాదనేటువంటిది ఈ తెలివి తక్కువ దద్దమ్మలు ఎవరైతే ఉన్నారో, మాట్లాడుతూ ఉన్నటువంటి దద్దమ్మలు ఎవరైతే ఉన్నారో వారు తెలుసుకోవాలి. వారికి అమర్నాథ్ ఏ కుర్చీలో కూర్చున్నాడు అనేటువంటి దానికన్నా వారు ప్రతిపక్ష పార్టీగా ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద మాట్లాడితే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఇంకేం సమస్య లేదు. అమర్నాథ్ ఎక్కడ కూర్చున్నాడు, అమర్నాథ్ ఎక్కడికి వెళ్తున్నాడు, అమర్నాథ్కి సీట్ ఎక్కడ ఇస్తున్నారు, ఈ తాపత్రయం వాళ్ళు వదులుకుంటే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. ఇటువంటి బుద్ధులు ఖాళీ దొరికితే ఆ కుర్చీలో కూర్చుని పోదామని చెప్పి బాలకృష్ణ మొన్న అసెంబ్లీలో ఎలా కూర్చున్నాడు చూశారు కదా.
చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే బాలకృష్ణ వచ్చి చంద్రబాబు నాయుడు కుర్చీలో కూర్చున్నాడు. మేమేం అలా కూర్చోలేదే. రేపు ఖాళీ దొరికితే వెళ్ళి ఆ ఎన్టీఆర్ భవన్లో కూడా మొన్న మంగళగిరిలో వెళ్ళి బాలకృష్ణ కూర్చున్నాడు. ఏం బాలకృష్ణ అనలేకపోవా దూలిపాల నరేంద్ర గారు? చివరికి ఆ పార్టీని ఈరోజు వాళ్ళు నడుపుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి ఎన్టీ రామారావు గారు కుర్చీ లాక్కున్నటువంటి వ్యక్తి కన్నా హీనమైనటువంటి వ్యక్తులు ఎవరో ఈ రాష్ట్రంలో లేరు, ఒక చంద్రబాబు నాయుడు తప్పితే. వారి గురించి మాట్లాడి ఎందుకు మమ్మల్ని అని ఏదో కూలిచ్చి గుద్దించుకున్నట్టు మమ్మల్ని ఒకటని మీరు అందరూ అనిపించుకుంటారు చెప్పండి, నాకు తెలియక అడుగుతాను. అంటే పార్టీ చైర్ను సీఎం చైర్కి సిసిసి సీఎం చైరు సీఎం ఛాంబరు అనేటువంటిది టోటలీ డిఫరెంట్. ఇప్పుడు ఒకసారి అవసరాన్ని మేరకు కాన్ఫరెన్స్ రూమ్లో వచ్చి కూర్చునేటువంటి పరిస్థితులు ఒకసారి ముఖ్యమంత్రి గారికి ఉంటాయి. ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో నిర్వహించినటువంటి రూముల్లో ఇతర మంత్రులు కార్యక్రమాలు నిర్వహించేటువంటి సందర్భాలు ఉంటాయి. ఉన్నంత మాత్రాన ముఖ్యమంత్రి గారు కుర్చీలో కూర్చున్నటువంటి మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడడం నాకు తెలియగలుగుతాను. మినిమం సెన్స్ ఉండాలి కదా. నేనే వైస్రాయ్లో చంద్రబాబు నాయుడు నిర్వహించిన నేనే క్యాంపులు నిర్వహించిన. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సైనికులు మేము అనేక సందర్భాల్లో చెప్పా, మళ్ళీ చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సైనికులు, జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఎవరిని ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోబెట్టేటువంటి ఆ స్తోమత కానీ, ఆ స్థాయి కానీ, లేకపోతే ఇంకోటి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. ఈరోజు అందుకనే అమర్నాథ్ తీసుకుని వెళ్ళి అత్యంత కీలకమైనటువంటి పరిశ్రమలు ఐటీ శాఖనిచ్చి ఈరోజు నాకు ఆ హోదానిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న ఆయన అనేక కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వల్ల రాష్ట్రంలో రిలయన్స్ కంపెనీకి సంబంధించి